రమణయ్య తెల్లవారుజామునే లేచి సర్ది కట్టుకుని భార్యకు జాగ్రత్తలు చెప్పి పట్నం బయలుదేరాడు. ఊరి పొలిమరకు రాగానే ఒకసారి ఆగి వెనక్కి చూశాడు. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో కలకలలాడుతున్న తన ఊరు ఇప్పుడు డబ్బున్న వాళ్ల చేతుల్లోకి వెళ్లి పొలాన్ని చదును చేసి ముగ్గులు పోసి భాగాలుగా చేసి ఉన్నాయి. అది చూసి రమణయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్లీ ఎప్పటిలాగా తన ఊరి మారిపోతే బాగుండు అనుకుంటూ ముందుకు కదిలాడు. ఓ రమణయ్య, ఊరొదిలి బతకటం కోసం పట్నం పోతున్నావా? నాకు తెలుసురా, నువ్వు ఎప్పటికైనా అలాగే కూలి కోసం పట్నం పోతావని. ఆయన ఏముంది ఈ ఊళ్ళో? పంటలు లేవు, పనులు లేవు, బతుకు లేదు, పాలు లేదు, పిల్లా జిల్లా ఆకలితో అల్లాడుతున్నారా. నువ్వు ఎప్పటికైనా దారిలో పడ్డావు. ఓ రమణయ్య, నీతో పెట్టుకొట్టా నాకు తెల్లారుద్దే. నేను తొందరగా ఇంటికి పోవాలా. ఏ ఊరో ఏందో అన్ని మడి వాళ్ళే మిగిలినాయి. ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు. అలా చెప్పి అతడు వెళ్లిపోయాడు. రమణయ్య మనసంతా బరువుగా ఉంది. పట్టడన్నం కోసం ఊరుతులి పట్నం పోతున్నాడు. అలా ఆలోచించుకుంటూ చాలా దూరం నడిచాడు. పట్నం ఆ ఊరి 10 క్రోసుల దూరం ఉంటుంది. రవాణా సౌకర్యం లేకపోవడం వలన అందరూ నడిచిపోతుంటారు. అలా నడిచి నడిచి మధ్యాహ్నం అయింది. రమణయ్య కడుపు నకనకలాడుతుంది. దారికి దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సర్ది తిందామనుకున్నాడు. ఇంతలో ఒక ఖరీదైన కారు పట్నం నుంచి వస్తూ ఉన్నట్టుండి ఆగిపోయింది. అందులో నుంచి కారు నడిపే వ్యక్తి కిందకు దిగి తన చేతిలో ఉన్న ఆయుధంతో వెనుక కూర్చున్న ఖరీదైన వృద్ధుడిని బెదిరిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి రమణయ్య ఆందోళన చెందాడు. పాపం వృద్ధుడిని ఏమైనా చేస్తాడేమోనని చాటుచాటుగా కారు దగ్గరకు వెళ్లాడు.